ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న ఒక అనాగరిక ఆటవిక సంఘటనకు సంబంధించి ఇప్పుడు నేను డీటెయిల్స్ చెప్పబోతున్నాను. మన సమాజంలో ఉంటున్నటువంటి కొన్ని మృగాల చేతిలో మరొక యువతి బలైంది. ఈ ఘటన కడప జిల్లా వేంపల్లి మండలంలో చోటు చేసుకుంది. చింతలమడుగుపల్లికి చెందినటువంటి ఒక బాలికపై ఒక గ్రూప్ అత్యాచారానికి పాల్పడింది. గొర్రెలు మేపుకునేందుకు కొండల్లోకి వెళ్ళింది బాలిక. అదే సమయంలో మద్యం సేవిస్తున్నటువంటి యువకులు ఆ మైనర్ బాలికను చూశారు. ఆ బాలికపై దాడి చేసి ఆ నలుగురు యువకులు బలవంతంగా ఆ యువతి మీద అత్యాచారానికి ఒడిగట్టారు. తనని ఏమీ చేయొద్దు అంటూ ఆ యువకులను కాళ్ళ వేళ్ల పడి వేడుకుంది ఆ బాలిక. కానీ వినలేదు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలికపై లైంగిక దాడి జరిగిందంటూ పోలీసులకు సమాచారం వెళ్ళింది. వైద్య పరీక్షల నిమిత్తం కడప రిమ్స్ కు తరలించారు. ఆగ్రహంతో ఎవరైతే ఈ మృగాలు ఉన్నారో వాళ్ళు ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్ పై గ్రామస్తులు దాడి చేశారు. సకాలంలో పోలీసులు కూడా స్పందించలేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. ముగ్గురు యువకులను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఆ మృగాలు ఎంత దారుణంగా ఆ మైనర్ బాలిక మీద, చిన్న పిల్ల మీద ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాం. వాళ్ళు వీడియో తీయడం కాక ఆ బాలిక వద్దు నన్ను వదిలేయండి అని బ్రతిమలాడుకుంటుంటే వాళ్ళని రాక్షసానం ఆనందం పొందుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. మన సమాజంలో ఇలాంటి క్రూరమైన మృగాలు ఉన్నాయనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు. ఒక మనిషిగా మరొక మనిషి కనీసం బాధపడితే కూడా చూడలేరు చాలా మంది. కానీ మరొక మనిషిని, మరొక బాలికని, అందులోనూ మైనర్ బాలికని అంత దారుణంగా ఆ బాలిక వద్దు నన్నేం చేయొద్దు అంటూ అంత వేడుకుంటుంటే ఎంత ఎంత మృగాలు కాకపోతే, ఎంత దారుణమైన రాక్షస మనస్తత్వం లేకపోతే ఇలా వ్యవహరిస్తారు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. ఇట్లా చూసుకోలేక వచ్చిన లెక్క అని చెప్పు, అనందని చెప్పు. అయితే ఈ మానవ మృగాల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టారు సేఫ్ గా అని తెలిసి వాళ్ళ మీద దాడి చేయడానికి పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళారు అక్కడ గ్రామస్తులు. అక్కడ పరిస్థితి ఒకసారి ఎలా ఉందో మనం చూస్తున్నాం. పోలీసులకి గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. చట్ట ప్రకారం కాదు, వాళ్ళని మా చేతుల్లోకి ఇవ్వండి, మేమిస్తాం వాళ్ళకి సరైన శిక్ష అంటూ గ్రామస్తులు ఆవేశంతో, ఆక్రోశంతో పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి దాడి చేయబోయినటువంటి ఘటన మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అనేక మంది గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. కుల మతాలకు అతీతంగా వెళ్ళారు. ఒక బాలిక మీద జరిగినటువంటి ఈ అత్యాచారానికి, ఒక మైనర్ బాలికపై జరిగినటువంటి ఈ దారుణం పట్ల రక్తం మరిగిపోయి ఆవేదనతో ఈ చట్టంతో అయ్యేది కాదు, మేం చేస్తాం నిజమైన న్యాయం అంటూ వాళ్ళు పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళారు. ఆ మృగాలని శిక్షించడానికి వెళ్ళారు. మనం చూస్తున్నాం ఎవరైతే ఆ బాలిక మీద అత్యంత దారుణంగా వ్యవహరించినటువంటి ఆ రాక్షసుడిని మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. మధ్యలో ఆ బ్లూ టీ షర్ట్తో ఉన్నటువంటి ఆ యువకుడే, బ్లూ టీ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఉన్నటువంటి ఆ యువకుడే ఆ యువతిని అత్యంత దారుణంగా, అత్యంత పాశవికంగా ఒక మైనర్ బాలిక జీవితాన్ని చిదివేశాడు. మానసికంగాను శారీరకంగాను ఆ యువతిని చిత్రవధ చేసి హింసించి ఒక రకంగా బ్రతికుండగానే చంపేశాడనే చెప్పాలి. అయితే పోలీసులు లేదు మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా రైట్, ఒకసారి ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. అంతే అది చెప్పింది, భయపడింది పాప అంతే. నేను చెప్పలే ఆ రెండేనా నువ్వు చెప్పడా? నేను అక్కడ ఉన్న తగ్గులో మందు అవుతా ఉన్నాను. అంత జరిగింది, అంత ఏం జరగలేదు. అసలు ముట్టుకోడు ఎవరుగానే పాపను కూడా. ఆ పాపను ముట్టుకోకుండా ఇప్పుడు ఎట్ట పోయింది అది నాకు చూపిస్తానక్క అంటున్నాను కూడా. తప్పు ఎందుకంటే తప్పు ఇచ్చినాం చెప్పింది. తప్పు చేయలేదు అని చెప్తున్నాను. నీకు అక్కగా చెల్లెందు లేరా? ఉన్నారక్క,
మరి మా పాప ఎక్కడుందో చెప్పండి. గంటల నుంచి 3 గంటల నుంచి గుట్ట గుట్ట భయపడింది కదా, అక్కడ తిరిగినాము. లేదు ఇక్కడ చూస్తామని ఇక్కడ చూస్తున్నాం అంతే. లైన్ తోట ఉంది, తోటకాడ ఇక్కడ లైన్ ఉంది, తోటకాడ లైన్ ఉంది కదా. తోటకాడ లైన్ ఆడింది లేదే, లైన్ అది అదే లైనే ఉండేది. అక్కడ జరిగింది సమస్య. ఆ పాప భయపడింది. జీవాలు ఎక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి మధ్యాహ్నం పుట్టారు వచ్చానంట. నిజము కదా, జీవాలు వచ్చినాయి. ఎవరు అరిచారు? 2-3 అరిచారు గట్టిగా. 2-3 అరసలే. నేను మా ఇంటి ఆయన కూడా అరసలే గట్టిగా. నేనే ఓమ్యా గొల్లు వచ్చినా ఏడుండావు మొత్తుకునింది నేనే. అది కూడా నీకు చెప్తాను కదా, ఆదాన పోయినా అని చెప్తాను నేను. మామూలుగా అయితే ఎప్పుడన్నా అరిసి 2 జీవాలు కోరుకుంటాను. వీడు దొరికింది ఈ గుట్టకు. వాళ్ళ జీవాలు వచ్చింది, ఇక్కడ నుండి వచ్చినాయి. వాళ్ళన్నీ వచ్చినాయి, మా తోటలో పట్టినాయి. మా ఏం చేసినాయంటే మా సీటు కూడా ఉంది, మా సీటు కూడా మునంగా మొత్తుకుంటుంది. ఎప్పుడన్నా గద్దది ఇది పోయి కుక్క అందుకొచ్చి టెన్షన్ తీసుకోవద్దు, ఏం జరగలేదు. దొరుకుతా మాకు చాలు. దొరికినంత నేను ఆడిపోను. ఓకేనా, నేను ఎదుగుతాను కాదల్లా. నువ్వు ఎత్తుకుతాను దింపను పోతే మేమేం చేయాలా? అది కూడా గ్యారెంటీ లేదు మాకు. నేను చెప్తాను నువ్వు ఎట్టంటే నాకు గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఆడ కానొచ్చిన ఫోన్లో మా కుక్క మరిగింది, మేము చూసినాం, పోయినా ఆడ కూర్చున్నావు ఎక్కటి దౌడు పిల్లలు వచ్చేదలికి. నీ నమ్మకం ఏముంది మాకు? ఇప్పుడు ఆడిపోనక్క ఇప్పుడు నేను ఫోన్ చేయకపోతే మేము వీళ్ళందరూ వచ్చేవాళ్ళు కాదు. మా పాపకు మాట్లాడింది, వీడియో తీసింది. ఆ పక్క ఇక్కడనే చూపించండి అక్క. ఈయనకి మత్తులో ఉన్నాడు, యాడ ఎత్తింది ఈయనకి ఇలా అర్థమవుతుంటే కదా. చూస్తున్నాం కదా, ఈ దారుణానికి పాల్పడ్డవాడే లేదు అక్కడ ఏం జరగలేదు అంటూ బుకాయిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. మరోవైపు ముస్లిం సంఘాలు పోలీస్ స్టేషన్ దగ్గర ఏం మాట్లాడారో, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారో ఈ ఘటనకు సంబంధించి ఒకసారి చూద్దాం. చూపిస్తా అడుగులో పట్టినాము. ఏ తరాలు ఈ పని జరగలేదు. ఇది పక్క న్యాయం చేసే వరకు వదిలేదాన్ని పాప బతికిందా సచ్చిందా వాళ్ళు ఏం తెచ్చినారు చెప్పండి. మేము దాదాపు 6 గంటలు అయింది. మేమే చూసుకుంటాము, మేమే తెచ్చుకుంటాం. సమస్య ఎక్కడ ఉండాలో అంతవరకు మేము 3 గంటలు 10 నిమిషాలు చెప్తారు. జరగాల్సిందే. వాళ్ళు ఏం చరిత్రలోనే ఎప్పుడైనా